హాయ్ వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ నుంచి మన క్యాటల్ సస్పెక్ట్ మెయిన్ ఛానల్ వీడియో పెట్టలేదు, రెండో ఛానల్ పెట్టలేదు, మూడో ఛానల్ పెట్టలేదు, నాలుగో అసలు ఏవి ఈరోజు మన క్యాటలిస్ట్ గ్రూప్లో ఎక్కడ కూడా వీడియో పెట్టలేదు. కారణం ఉదయం నుంచి కూడా ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నాం అన్నటువంటి శుభవార్త రావాలి. దీనికి సంబంధించి ప్రచారం చేసుకున్న నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏమీ రివీల్ చేయట్లేదు. బట్ ఒక మాట అయితే చెప్తాను, ఎవరైతే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు ఉన్నారు, అంతకు మించిన ఎఫర్ట్స్ పెట్టండి. నిన్నటి నుంచి ఫైనల్లీ అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో ఏబీఎస్ వాళ్ళకి రాశారు, అది నాకు వచ్చాక చూశాక అమ్మయ్య అని చెప్పేసి ఇదిగో నేను వీడియో ఇవ్వబోతున్నాను. అయితే మరలా వెబ్సైట్ చెక్ చేసి ఏపీఎస్సి వెబ్సైట్ అది చూశాక నాకు అనిపించింది, నిజమే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జగన్ లాంటివాడే కావాలి, కానీ ఆ జగన్ లాంటివాడు ఉంటే వాళ్ళు ఏంటి సామాన్య ప్రజానికానికి నష్టమే. సో వద్దు. మరి అప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు గారు మారాలి. ఏ రకంగా? పాలకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పినటువంటి వాటిని ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అమలు చేయాలని, అలా అమలు చేయలేని పక్షంలో వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా తీసి పక్కన పెడతాం అన్నటువంటి మెసేజ్ వాళ్ళు ఇవ్వాలి. ఏంటండి ఇది? ఏపీఎస్సీ చైర్మన్ ఐ థింక్ అనురాధ గారు అనుకుంటా, మేడం మీరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి పరీక్షలు రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? రేపు ఉదయం గ్రూప్ 2 పరీక్షలే. ఈ వీడియో నేను ఇస్తున్నది ఇప్పుడు టైం ఎంత? అరౌండ్ 5:45 అవుతుంది. నా ఛానల్లో బ్యాకప్ వీడియోస్ ఉండి కూడా మార్నింగ్ నుంచి ఒక వీడియో కూడా ఇవ్వకుండా ఉన్నాను. ఎందుకు? గ్రూప్ 2కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది ఇద్దామని. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది, బట్ ఏపీఎస్ నుంచి ఇంకా రాలా. సో మేడం అడుగుతున్నాను కదా, మేడం మీరు చెప్పండి మేడం, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది మీకు, అవునా? మీరు ఎందుకు క్రాస్ చెక్ చేసి పెడతాం లేదు? నాకు వచ్చిన సమాచారం మేరకు మరి ఆమె అన్నారా లేదా బయట రూమరా నాకు తెలియట్లా. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించిన లెటర్ హెడ్ అయితేనే నేను నమ్ముతా అని చెప్పేసి అంటున్నారట. మరి నిజమే ఎంత మంది నాకు అర్థం కావట్లా. ఆమె మీద కావాలని ఎవరైనా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారా? లేదన్నప్పుడు ఆమె వచ్చేసి ఐఎమ్ ద చీఫ్ అన్నట్టుగా ఆ వేళ మనం ఆలోచిస్తున్నారా? లేదు పాపం చాలా మంచి ఆవిడ, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేశారా? అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే ఆమె ఏపీఎస్సీ చైర్మన్ అయినప్పుడు చాలా సంతోషిస్తూ పోస్ట్ పెట్టినవాడు నేను. బట్ కొంతమంది ఏం చెప్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈమె ఏపీఎస్సీ బోర్డులో మెంబర్ అండి అన్నారు. బట్ ఐఎమ్ షూర్ ఆ మెంబర్ అయితే కాదు, నాకు తెలిసైతే సబ్జెక్టు కరెక్షన్. అంటే వాళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఆనాడు విధేయురాలుగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చైర్మన్ అయిన తర్వాత అగైన్ మరలా జగన్ పార్టీకి ఫేవర్గా ఉండేలాగా ఆమె డెసిషన్ ఉందని కొంతమంది అంటున్నారు. నిజంగా పిచ్చలేస్తుంది నాకైతే. అసలు ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి ఏపీఎస్సీకి మధ్యన ఎప్పుడో లేక వచ్చినా ఇప్పటి వరకు ఎగ్జామ్ పోస్ట్ పోయిందని ఒక చిన్న మాట ఎందుకు పెట్టలా? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ సాడ్. ఓ పక్కేమో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, పోస్ట్ పోన్ చేయండి అంటే ఏపీఎస్సీకి లేఖలు వచ్చాయి. బట్ ఇది ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు గ్రూప్ వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టాలి వాళ్ళు. అప్పుడే కన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. ఐఎమ్ షూర్ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి అరౌండ్ 6 అవ్వచ్చు, లేదా 6 లోపు అవ్వచ్చు. అప్పటికైనా ఈవినింగ్ 7 లోపు అయినా అప్డేట్ రావడం అయితే ఖాయం. ఎందుకంటే లోకేష్ అన్న మాట ఇచ్చాడు. అండ్ ఆల్రెడీ చంద్రబాబు గారు గతంలో చెప్పున్నారు, ఏ రోస్టర్ విధానం అయితే, ఏ హార్జెంటల్ రిజర్వేషన్ అయితే ఉందో దానిని వ్యతిరేకిస్తూ మీరు నేను ఆనాడు ప్రతిపక్షం ఇప్పుడున్నటువంటి ఆనాడు టీడీపీ ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం, వీళ్ళు కూడా ఆ రోజు ఇద్దరు రోస్టర్స్ కరెక్ట్ కాదన్నారు. ఎందుకు? వర్టికల్ రిజర్వేషన్ ఫాలో అవ్వాలి. అందులో కూడా ఎక్కడన్నా ఎవరైనా మెరిట్ లేదురా అంటే అప్పుడు నువ్వు హార్జెంటల్ రిజర్వేషన్ పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి దివ్యాంగులకు కొన్ని, మహిళలకు కొన్ని, స్పోర్ట్స్ మెన్ కొన్ని, ఎక్స్ సర్వీస్ మెన్ కొన్ని నాకు ఇవ్వాలను. ఏది? రెగ్యులర్ వర్టికల్ రిజర్వేషన్లో ఆ రకంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోతే, ఆ రకంగా మార్పులు లేకపోతే, అలా కాకుండా అడ్డదిడ్డంగా జగన్ పడిన ఒక దిక్కుమైన ట్రాప్, ఒక సర్లే ఇంకా దరిద్రం మనకొద్దు, వీడియోని క్లోజ్ చేస్తున్నా. మన కృషి ఫలించింది. ఏమని? ప్రభుత్వం దాకా వెళ్ళాల్సిన మొత్తం వెళ్ళే మార్నింగ్ నుంచి నేను ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నా. శివప్రసాద్ గారు, ఎస్పీ గారు వీ డిడ్ అవర్ బెస్ట్ అన్నట్టు వాళ్ళు చెప్పున్నారు. ఎగ్జామ్ అయితే రేపు ఉండదని చెప్పారు. ఈ ఏపీఎస్సీ వాళ్ళ వెబ్సైట్లో పెడితే అప్పుడు పాపం ఎక్కడో అక్కడ ప్రశాంతంగా ఉంటారు. రేపు మార్చి 11వ తారీఖున కోర్టుకు సంబంధించి ప్రభుత్వ సైడ్ నుంచి అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు ఈ రోస్ సిస్టమ్ సరి చేసి. ఐఎమ్ షూర్ రేపు ఎగ్జామ్ అయితే ఉండదు. 92,250 మంది ధైర్యంగా ఉండండి. అండ్ 175 ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరైతే ఏర్పాట్లు చేస్తున్నారో జాగ్రత్తగా ఆ పేపర్లు రిమైనింగ్ దాచి ఉంచండి. సో
రేపు కానీ ఎగ్జామ్ కనుక పెడితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి వచ్చేంత బ్యాడ్ నేమ్ నా తెలిసి ఇంకెక్కడా రాదు. వీడియోకి వచ్చేసి మరలా చెప్తున్నా, కొంతమంది అధికారులను చూస్తే సీరియస్గా జగన్ లాంటి వీళ్ళకి కరెక్ట్. ఎందుకు ఏ మాత్రం వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా ఏం చేశారో తెలుసుగా జగన్మోహన్ రెడ్డి. బట్ అటున్నా మనం ఎంకరేజ్ చేయలేమే. బట్ కొంతమంది అధికారులు చేసే పనులు చూస్తే జగన్ కరెక్ట్ అనిపిస్తా ఉంది. బట్ వద్దు బాబు, జగన్ కరెక్ట్ కాదు. అధికారులు మనం మార్చుకుందాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మనం మంచి ప్రభుత్వం, మనది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనుగుణంగా మీరు డెసిషన్ తీసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు అనుగుణంగా మీరు డెసిషన్ తీసుకున్నారు. దాన్ని ఎంత వీలు అంత త్వరగా మీరు కనుక ఫుల్ఫిల్ చేసే విధంగా అఫీషియల్ వేలో ఏపీఎస్సీ వెబ్సైట్లో మీరు పెట్టించగలిగితే అప్పుడు అంత ప్రశాంతంగా ఉంటారు.